Hey guys, welcome back to Let's EDUTAIN. This is Nikita. మనకు తెలిసిందే we are లర్నింగ్ అబౌట్ ది 6th క్లాస్ సోషల్ నోట్స్. అది ఒక్క వీడియోలో కాలేదు అండ్ రిమైనింగ్ హాఫ్ మనం ఈ వీడియోలో పూర్తి చేద్దాము. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ లేట్ గైస్, ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లెట్స్ ఎడ్యుటైన్. బికాస్ మీకు తెలిసిందే, ద మోర్ యూ సపోర్ట్ ఇట్ విల్ బి వెరీ ఇట్ స్ట్రెంథెన్స్ మీ ఇన్ గివింగ్ ఏ క్వాలిటీ, యాక్చువల్గా క్వాలిటీ ఎడ్యుకేషనే, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మ్యాక్సిమం. సో గైస్, జస్ట్ కీప్ ఆన్ సపోర్టింగ్ ది క్వాలిటీ అండ్ కంటెంట్ channels guys. So without any further let's start. First, monarchy is a form of government where kings were not satisfied with ruling their own kingdom and constantly waged wars to expand their kingdoms. మోనార్క్ అంటే ఎవరంటే జనరల్ కింగ్ ఆర్ క్వీన్. ఎట్లా అంటే మనం డైలాగ్ వేసుకోవచ్చు, నేను మోనార్క్ని, నేను ఎవరి మాట వినంటే యాక్చువల్లీ దే డు నాట్ గివ్ రెస్పెక్ట్ ఆర్ డు నాట్ ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రూలింగ్ కానీ, వాళ్ళ యొక్క కింగ్డమ్ని కానీ, వాళ్ళ యొక్క కింగ్డమ్ ఏదైతే ఉందో దానితోని సాటిస్ఫై అవ్వకుండా ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కింగ్డమ్ అనేది ఎక్స్పాండ్ చేద్దామని చూసుకుంటారు. వార్స్ వల్ల కానీ ఇట్లా. మోనార్కీ ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ డెమోక్రసీ గవర్నమెంట్ లాగా. అండ్ కమింగ్ టు డెమోక్రసీ గవర్నమెంట్, it is a form of government in which people have the power to participate in decision making. And Abraham Lincoln defined democracy as a government of the people, by the people and for the people. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం మనకు తెలిసిందే. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అలాంటి గవర్నమెంట్ అని అబ్రహాం లింకన్ అయితే తెలిపారు. అండ్ ఇందులో పీపుల్ అనేది మేజర్ కీ రోల్గా ప్లే చేస్తారు అన్నట్టు. వాళ్ళు డెసిషన్ మేకింగ్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు పీపుల్. అండ్ దిస్ ఈజ్ ఏ డెమోక్రసీ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్, పబ్లిక్ అమ్యూనిటీస్. వీటినే ప్రజా సౌకర్యాలు అంటాము. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానీ, పంప్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, బేసిక్ కమ్యూనిటీస్ ఒక విలేజ్లో కానీ, ఒక సర్టెన్ ప్లేస్లో కానీ ప్రజలకు కల్పించే సౌకర్యాలనే పబ్లిక్ కమ్యూనిటీస్ అని అంటాము. నెక్స్ట్, గ్రామ సభ is expected to review the functioning of gram panchayat and participating in taking decisions about village welfare. మనకు తెలిసిందే, ప్రతి విలేజ్లో జనరల్గా విలేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే గ్రామ సభ అనేది ఉంటుంది అన్నట్టు. గ్రామ సభ అందులో విలేజ్ యొక్క వెల్ఫేర్ కోసం కానీ, ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అనేసి అవి ఒక డిస్కషన్ లాగా ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో ఇట్ క్లియర్లీ, గ్రామ సభ అనేది జరుగుతూ ఉంటుంది. And next, gram panchayats formed through elections conducted by state election commission. Elections to gram panchayat take place once in every 5 years. During every year voter cast 2 votes. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అనేవి ఎవ్రీ 5 yearsకి ఒకసారి జరుగుతుంది. అండ్ ఈ 5 yearsలో జనరల్గా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళు 2 సార్లు ఓటేస్తారు అన్నట్టు. ఒకటి వార్డ్ మెంబర్ని ఎన్నుకోవడంలో, ఇంకోటి సర్పంచ్ని ఎన్నుకోవడంలో. సర్పంచ్ ఈజ్ ది head of gram panchayat. He elected directly by voters residing within the village. అంటే ఎవరైతే ఊర్లో ఉన్నారో వాళ్ళ వల్ల ఎన్నుకోబడిన నాయకుడే సర్పంచ్ అని అంటాము. అండ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పంచాయత్. ఉప సర్పంచ్ ఆర్ డెప్యూటీ సర్పంచ్, he acts in the absence of sarpanch. Sarpanch and ward members elect one of the ward members as ఉప సర్పంచ్. ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వెళ్ళే ఒకరిని ఎలెక్ట్ చేస్తారు. ఎవరు? సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ యాజ్ ఉప సర్పంచ్ ఆర్ డెప్యూటీ సర్పంచ్. మూవింగ్ ఆన్, సెక్రటరీ. వీరినే కార్యదర్శి అని అంటాము. యాక్చువల్లీ హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ హూ మెయింటైన్స్ అకౌంట్స్ అండ్ మైన్యూట్స్ ఆఫ్ ది మీటింగ్స్. అంటే లెక్కలు కానీ ఏవైతే విషయాలు ఉంటాయో వాటి గురించి ఎవరు చూసుకుంటారు? సెక్రటరీ. హీఈస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. నెక్స్ట్ కమ్స్ ఫండ్స్, అంటే నిధులు. హౌస్ ట్యాక్స్, ల్యాండ్ సెస్, ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటి పన్ను కానీ, భూమి శిస్తు అంటాం కదా, 1/3 ఆఫ్ టోటల్ ఇన్కమ్ దే గెట్ ఫ్రమ్ దీస్. అయితే ఏదైతే ఇన్కమ్ ఉంటుందో గ్రామ సభ కానీ, గ్రామ పంచాయత్ కానీ, 1/3 ఎంత అంటే వీటి వల్లనే వాళ్ళకి లభిస్తుంది అన్నట్టు. ఏంటి? హౌస్ ట్యాక్స్ ఇంకా ల్యాండ్ సెస్ వల్ల. అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. కొన్ని పథకాలు ఇట్లా నెరవేరుదామని ఇట్లా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఫండ్స్ లభిస్తాయి అన్నట్టు, ఎవరికి? గ్రామ పంచాయతీ యొక్క మెంబర్స్కి. నెక్స్ట్, MGNREGA, విచ్ ఈజ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీనివల్ల కూడా కొత్త పథకాలు, గ్రామీణ అభివృద్ధికి పథకాలు ఉంటాయి కదా మనకి జనరల్గా, వాటిని అభివృద్ధి చేయడంలో కూడా ఫండ్స్ అనేవి ఉంటాయి. ఫండ్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ యాక్ట్ వల్ల.
Next comes Mandal Parishad. About 20 gram panchayats comes under a Mandal Parishad. Members of MPTC, oh, just a second. Members of ZPTC, which is, members of MPTC, Mandal Parishad territorial constituencies are elected directly by villagers and some are nominated. ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ వీళ్ళు ఎట్లా అంటే మనకు మండల్ పరిషత్లో వీళ్ళు జనరల్గా కనబడుతూ ఉంటారు. విలేజర్స్ వల్ల వీళ్ళు ఎన్నుకోబడతారు, కొంతమంది నామినేట్ చేయబడతారు. అండ్ నెక్స్ట్ కమ్స్ జిల్లా పరిషత్. ఆల్ మండల్ పరిషత్స్ కమ్ అండర్ జిల్లా పరిషత్. Members of ZPTC, which is Jilla Parishad territorial constituencies, are also elected by election process. Both coordinate the activities of the panchayats in the district and mandal, approve their plans and coordinate the allocation of funds. ఈ జిల్లా పరిషత్ మెంబర్స్ ఇంకా మండల్ పరిషత్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరూ ఏంటంటే యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేసి పంచాయత్స్కి సంబంధించి అండ్ పీపుల్ యొక్క వెల్ఫేర్ కానీ ఫండ్స్ని రిసీవ్ చేసుకొని ఈ సిటీస్ కానీ మండల్ కానీ జిల్లా యొక్క వెల్ఫేర్ కోసం వీళ్ళు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ద మెంబర్స్ ఆఫ్ జిల్లా పరిషత్ అండ్ మండల్ పరిషత్. నెక్స్ట్ కమ్స్ మున్సిపాలిటీ. దీనినే మనం పురపాలక సంస్థ అని అంటాము. ఇట్స్ ఎ లార్జ్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ పబ్లిక్ అమ్యూనిటీస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. It's a large organization providing public amenities in towns and cities. There are mainly three kinds of municipal bodies, which are Nagar Panchayat, Municipal Council and Municipal Corporation. Nagar Panchayat అని దేన్ని అంటామంటే ద పాపులేషన్ మస్ట్ బి బిట్వీన్ 20,000 to 40,000 మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని నగర పంచాయత్ అంటాము. మున్సిపల్ కౌన్సిల్ అంటే బిట్వీన్ 40,000 to 3 lakhs మధ్యలో పాపులేషన్ ఉన్నదాన్ని మనం మున్సిపల్ కౌన్సిల్ అని అంటాము. మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అని అంటాము. ఇన్ అర్బన్ ఏరియాస్ పీపుల్ ఎలెక్ట్ రిప్రజెంటేటివ్స్ త్రూ ఎలక్షన్స్. అర్బన్ ఏరియాస్లో పీపుల్ ఎలక్షన్స్ వల్లనే వాళ్ళ యొక్క లీడర్ని కానీ రిప్రజెంటేటివ్ కానీ ఎన్నుకుంటారు. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలర్స్ అంటాము, వాళ్ళని కార్పొరేటర్స్ అని అంటాము. కౌన్సిలర్స్ని మున్సిపల్ టౌన్స్లో కౌన్సిలర్స్ అంటాము, వెరస్ కార్పొరేషన్ సిటీస్లో కార్పొరేటర్స్ అని అంటాము. మేయర్స్ అండ్ చైర్పర్సన్స్, దీస్ ఆర్ ది పీపుల్. These head the institution elected directly by enrolled voters of municipality and corporation. మేయర్స్ అండ్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఎలక్షన్స్ వల్లనే ఎన్నుకోబడతారు. ఎవరైతే ఆ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో ఓటర్ ఐడి ఉన్నవాళ్ళు, ఓట్ ఐడి ఉన్నవాళ్ళు, ఓట్ రైట్ ఉన్నవాళ్ళు ఆ మున్సిపాలిటీలో వాళ్ళే వీళ్ళను ఎన్నుకోవడానికి అర్హులు. నెక్స్ట్ కమ్స్ ఆకాశగంగా. ఇట్ ఈస్ అ డ్రింకింగ్ వాటర్ సప్లయింగ్ సిస్టమ్ ఇన్ రాజన్న డిస్టిక్. began in 2003 under స్వజలధర స్కీమ్. ఆకాశగంగా అంటే జనరల్గా మనం రాజన్న డిస్టిక్లో అబ్జర్వ్ చేస్తాం. ఎట్లా అంటే ఇవి స్తంభాలు ఉంటాయి కదా, స్తంభాల వల్ల డ్రింకింగ్ వాటర్ సప్లయింగ్ అనేది జరుగుతుంది ఈ ఆకాశగంగా అనే సిస్టంలో. నెక్స్ట్ కమ్స్ థార్ డిజర్ట్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ మార్వార్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్. థార్ డిజర్ట్ ఎక్కడ ఉందంటే మనకు జనరల్గా గుర్తొచ్చేది రాజస్థానే, బట్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ Marwar region of Rajasthan. Bikaner, a city of Thar desert famous for its sweets and savouries. మిఠాయిలకు కానీ తినుబండారాలు ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ ఫేమస్. విచ్ సిటీ? ఇట్ ఈస్ బికనేర్. నెక్స్ట్ కమ్స్ సిక్కిం. సిక్కిం వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ టిల్ 1975 రూల్డ్ బై కింగ్స్ కాల్డ్ చోగ్యాల్స్. Actually, Sikkim is one of the states of India, but it is actually a country which is independent country 1975 varaku, and it is ruled by Chogyals. Kanchenjunga, we know he is one of the highest peaks of Himalayas. Actually, it is in Sikkim. And Pondicherry, a tiny state in the southeastern coast of India. Pondicherry is a tiny state in the southeastern coast of India. Next, Aurobindo Ghosh and his French disciple, the mother established Aurobindo Ashram and Aruvoli, a village established with backing of UN, which is United Nations, to spread message of peace and global cooperation. ఈ అరబిందో ఘోష్ ఎవరైతే వాళ్ళు ఆ వ్యక్తి ఉన్నాడో తను ఇంకా తన యొక్క శిశువు ద మదర్ అమ్మ అని అంటాము జనరల్గా, వాళ్ళు కలిసి అరబిందో ఆశ్రమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అరోవెల్లి అని ఒక విలేజ్ అయితే ఎస్టాబ్లిష్ చేసి ఎవరి సహకారంతో, యునైటెడ్ నేషన్స్ సహకారంతో గ్లోబల్ కోఆపరేషన్ కానీ, పీస్ కానీ, శాంతి కానీ ఇలాంటివి అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించడము, దీనివల్ల ఉపయోగాలు ఇలా చెప్తా ఉంటారు. అరబిందో ఘోష్ అండ్ హిస్ ఫ్రెంచ్ డిసిపుల్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ విలేజ్ అండ్ దిస్ ఆశ్రమ్.
National movement, we know national movement in which we Indians fought against British rule, the colonial rule, in order to have a independent nation, in order to bring back our freedom. Next, The Discovery of India. It is a book written by Jawaharlal Nehru, who is the first Prime Minister of India. And unity in diversity అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో దిస్ వాజ్ యాక్చువల్లీ కాయిన్డ్ బై నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తనే ఈ ఫ్రేజ్ని అనేది కాయిన్ చేశాడు, వాట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అండ్ నెక్స్ట్ కమ్స్ జెండర్ డిఫరెన్సెస్ ఆర్ సోషల్లీ కాస్ట్ డిఫరెన్సెస్. మనము the differences lead to inequality and discrimination, especially based on gender. So this is the thing. Next comes sex ratio. Sex ratio మనకు తెలిసిందే, it is actually the ratio between of girls and boys. అంటే 1000 members బాయ్స్కి ఎంతమంది గర్ల్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ అబౌట్ సెక్స్ రేషియో. ఇన్ 1951 ఇండియాలో చూస్తే 1000 బాయ్స్కి 946 గర్ల్సే ఉన్నారు. అండ్ ఇన్ 1981 934 girls per 1000 boys. In 2011 it has increased up to 940. అండ్ తెలంగాణలో చూస్తే 1991లో 969 ఉన్నారు, 2011లో 988 ఉన్నారు, విచ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎ గుడ్ రేషియో, ఇజంట్ ఇట్. నెక్స్ట్ 6 years లోపు ఎలా ఉందో సెక్స్ రేషియో ఇప్పుడు చూద్దాం. 1991లో 1000 బాయ్స్కి 978 ఉన్నారు. అంటే 6 years లోపల అమ్మాయిలు, అంటే it's like infancy stage, and early childhood stage. Next in 2001 1000 boysకి 963 girls ఉన్నారు, which has decreased. 2011లో 933 ఉన్నారు. యాజ్ వీ కెన్ సీ మనకి అబార్షన్స్ అనేవి ఎక్కువయ్యి గర్ల్ చైల్డ్ని వద్దనేసి ఇట్లా చాలా ఇష్యూస్ జరిగాయి. బట్ నౌ ఇట్ హ్యాస్ I'm thinking that it has increased, but actually it's not, because the people are keenly interested in the boy child, but they are అమ్మాయి అంటే ఎట్లా చెప్పాలి, భ్రూణ హత్యలు అంటాం కదా, అబార్షన్ గర్ల్ చైల్డ్ ఉంటే అబార్షన్ చేసుకోవడం అన్నట్టు. సో దట్ సెక్స్ రేషియో అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. బట్ ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. యూ షుడ్ ట్రీట్ బోత్ ది జెండర్స్ ఈక్వల్లీ. నెక్స్ట్, లిటరసీ పాపులేషన్ ఇన్ తెలంగాణ. 1991లో లిటరసీ పాపులేషన్ ఎలా ఉందంటే ఫీమేల్కి 28 ఉంది, వెరస్ మేల్కి 52 ఉంది. 2011లో 28 కాస్త 58 అయింది, 52 కాస్త 75 అయింది ఫర్ మేల్. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అ లాట్ గర్ల్స్, వీ హ్యావ్ టు స్టడీ అ లాట్. నెక్స్ట్, లాస్ మేడ్ బై ఇన్ 1980s ఇన్ స్టేట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఆఫ్ పేరెంట్స్ షుడ్ బి ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ సన్స్ అండ్ డాటర్స్. ఏదైతే అంటే వంశపారపర్యంగా కానీ మన పూర్వీకుల నుండి వచ్చే ఆస్తి ఏదైతే ఉంటుందో అది కొడుకులకి కూతుర్లకి సమానంగా డివైడ్ చేయడం, సమానంగా ఇవ్వాలని 1980s లాస్ వల్ల మనకైతే తెలిసింది. యాక్చువల్లీ తెలంగాణ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ దిస్ లా. కూతుర్లకి కొడుకులకి సమానంగా ఆస్తి హక్కులు కల్పించాలి, ఇవ్వాలి అని ఈ లా ఏదైతే ఉందో ఫస్ట్ తెలంగాణ స్టేటే ఇంప్లిమెంట్ చేసింది. షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ తెలంగాణియన్. నెక్స్ట్, సురేఖ యాదవ్. షీ ఈస్ ది ఫస్ట్ ఉమెన్ లోకో డ్రైవర్ ఇన్ ఇండియా. Surekha Yadav is the first woman loco driver in India. Next, Periya Puranam. Actually the TS TETలో వచ్చింది, లాస్ట్ TS TET 2022లో. It's a 12th century book, describes religious practices of hunter gatherers living near Srikalahasti and narrates story of Bhakta Kannappa. Bhakta Kannappa అనే స్టోరీ ఏదైతే ఉందో దాని గురించి పెరియ పురాణం బుక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్, Garela Maisamma or Gangamma. These are the forest goddesses of Chenchus and Nallamalla. Chenchus of Nallamalla hills. Next, they also worship Mallaya of Sri Shailam and Narsimha of Ahobilam. Ash mounds, which are known as Budida Dibbalu, these are found in Deccan. అంటే ఆర్కియాలజిస్ట్ మనకు తెలిసిందే, వాళ్ళు ఎక్స్కావేషన్స్ చేస్తుంటే ఇఫ్ దే వెంట్ ఫర్ రీసెర్చ్ ఇట్లాంటివి వాళ్ళకి కనబడినాయి అన్నట్టు. యాష్ మౌంట్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ డెక్కన్ స్పెషల్లీ. Shepherds are known as Dangar in Maharashtra, Kurubas in Karnataka, Kuruma, Golla, Yadava in Telangana and Andhra Pradesh. Shepherds అనేది different states లో different నేమ్స్తో పిలుస్తారు, and these are such names. Next, Harappan culture. It is also called as civilization something. I'm not very sure about it. In lateral class we get to know. In later we get to know Harappan culture. After Harappa, this was excavated first by archaeologists. అంటే హరప్పాల గురించి తెలుసుకున్నాక హరప్పన్ కల్చర్ అనేది గురించి వాళ్ళకి తెలిసిందన్నట్టు. నెక్స్ట్, మదర్ గాడెసెస్ ఫిగర్స్ వేర్ ఫౌండ్.
మదర్ గాడెసెస్ అనేవి ఈ హరప్పన్ కల్చర్లో వచ్చాయి. అండ్ దే ఆల్సో మనం ఎట్లా అంటే హిందూ కల్చర్లో ట్రీస్ని కూడా మనం దైవం అని భావిస్తాం, ఇజంట్ ఇట్? పీపల్ ట్రీ అంటే రావి చెట్టుని కూడా ఒక గాడెసెస్ లాగా దే ఫీల్ ఇట్ అండ్ దే వర్షిప్ ది ట్రీ. నెక్స్ట్ Vedas are the earliest surviving literature of Indian subcontinent. Mainly there are 4 Vedas: the Rig Veda, the Yajur Veda, the Sama Veda, the Atharvana Veda. Rig Veda was oldest and composed about 3500 years ago. Rig Veda was the oldest Veda among all the 4 Vedas. Vedas composed by rishis. వేదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఋషులు అనేవి రాశారు. ఋషులు. 3 gods were especially important in Vedas, which are Agni, he is god of fire; Indra, a warrior god; Soma, a plant from which a special drink was prepared. Vedic people lived in northern west part of India between Hindu Kush mountains and Yamuna river. Vedic people ఎక్కువ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో జీవించారన్నట్టు, బిట్వీన్ హిందూ కుష్ మౌంటైన్స్ అండ్ యమునా రివర్. నెక్స్ట్ మెగాలిత్, వీటినే రాక్షస గుళ్ళు అంటాము. బిగ్ స్టోన్స్ బిల్ట్ విత్ స్టోన్ బౌల్డర్స్. మెగాలిత్స్ అంటే సంథింగ్ లైక్ బిగ్ స్టోన్స్, రాయిలతో వేసేవే. we use boulders actually in order to prepare these megaliths. Next, generally the dead were buried with distinctive pots called black and red ware. Kathopanishad, it's a book of story of Yama and boy Nachiketa. Actually it's an interesting story. Nachiketa అని ఒక బాయ్ ఉంటాడు. యాక్చువల్లీ తనకు ఏంటంటే మనము చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి తెలుసుకుందామని యముని దగ్గరికే పోయిండు. యమా వినో హీఈస్ ది గాడ్ ఆఫ్ డెత్. అతనికి భయపడకపోయినా కూడా తను తెలుసుకోవాలనుకున్నాడు చనిపోయిన తర్వాత ఏమవుతారు అనేసి. ఇట్స్ అ స్టోరీ. సో తను యముని దగ్గరికి వెళ్ళి మేము చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు ఎందుకు చనిపోతాం, ఇట్లా క్వశ్చన్స్ అడిగితే యముడు వాటికి ఆన్సర్స్ ఇవ్వదలుచుకోలేడు. ఇన్ ఆర్డర్ విచ్ హీ ఆఫర్డ్ తనకి గోల్డ్ కానీ ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఆఫర్ చేశాడు. నువ్వు ఇవి తీసుకో, దానికి బదులుగా నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగద్దు. బట్ ఈ నచికేత అని ఎవరైతే బాయ్ ఉన్నాడో అతను కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు అవేం అవసరం లేదు, నువ్వు నాకు ఆన్సర్ ఇస్తే చాలు అంటే అతని యొక్క జిజ్ఞాసకు కానీ ఉత్సుకతకు కానీ ఇంప్రెస్ అయ్యాడు. ఎవరు? యముడు ఇంప్రెస్ అయ్యి ప్రజలు నాన్ వాల్యుబుల్ ఏవైతే వాల్యుబుల్ థింగ్స్ ఉండవో జస్ట్ లైక్ మనీకి కానీ ఫేమ్కి కానీ రిచ్నెస్కి కానీ బంగారాలు వెండి ఇవైతే ఏవైతే ఉన్నాయో వాల్యూ యాక్చువల్గా వాటికి లేదు. వాటికి ఆశపడి వాల్యుబుల్ థింగ్స్ని కోల్పోతుంటారు. అంటే కొంతమంది ఎట్లా అంటే పగటికల్లు వేస్తూ ఉంటారు అన్నట్టుగా. ఐ మీన్ టు సే ఈజ్ కొన్ని కోరికలు ఉంటాయి మనుషులకు జనరల్గా, వాటిని సాధించాలనుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు, మళ్ళీ వాటిని కోరుకోవడం కూడా మరవరు. కాకపోతే అవి రెండింటి మధ్యలో సందిగ్ధంలో ఉంటారు. సో కోరికలు ఏవైతే తీరని కోరికలు వాళ్ళకు ఉంటాయో వాటిని అందుకోవడానికి రీచ్ అవ్వడానికి వాళ్ళు మళ్ళీ పునర్జన్మిస్తారు అన్నట్టు. ఇంకా జన్మలు 7 జన్మలు అని అంటాం కదా జనరల్గా, మళ్ళీ జన్మిస్తారు వాటిని అందుకోవడానికి, వాటిని పూర్తి చేయడానికి వీ కెన్ సే. సో అట్లా ఆత్మ అని ఒకటి ఉంటుంది, దానికి చావు అనేది ఉండదు. సో వాల్యుబుల్ థింగ్స్ మీదనే ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ఇన్ ద సెన్స్ లైక్ హానెస్టీ, ప్యూర్నెస్, లాయాలిటీ, ఫ్రెండ్షిప్, లవ్, రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, ఇట్లాంటి థింగ్స్కి ఎక్కువ వాల్యూస్ ఇచ్చి ఈ మనీ, ఫేమ్, గోల్డ్, దీస్ ఆర్ ది నాన్ సెన్స్ అని చెప్పాడు యమ. సో దిస్ ఈస్ ద స్టోరీ అండ్ నచికేత ఈజ్ హ్యాపీ అండ్ రిటర్న్. సో ఈ స్టోరీ ఏదైతే ఉందో అది కథోపనిషద్ అనే బుక్లో అయితే ఉంది. నెక్స్ట్ పరివ్రాజకాస్, దీస్ ఆర్ ది వాండరర్స్, అంటే తిరుగుబోతులని కాదు కానీ తిరుగుతూ ఉంటారు అన్నట్టు. దీస్ ఆర్ ది సీకర్స్ ఆఫ్ ట్రూత్, లివ్ దేర్ హోమ్స్ అండ్ వాండర్డ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ అండ్ ఫారెస్ట్ టు ఫారెస్ట్. వీళ్ళనే భిక్షుస్ అని కూడా అంటాము. వాళ్ళు ఏంటంటే ట్రూత్, నిజం ఏంటి, అసలు న్యాయం ఏంటి, ఇట్లాంటివి తెలుసుకోవడానికి వాళ్ళ ఇల్లును వదిలిపెట్టి విలేజ్ టు ఊరూరు, ఫారెస్ట్, అడవికి అడవి ఇట్లా తిరిగే వాళ్ళు అన్నట్టు. ఎవరు? పరివ్రాజకాస్ ఆర్ భిక్షుస్ అంటారు వీళ్ళని. నెక్స్ట్ వర్ధమాన మహావీర, గౌతమ బుద్ధ, మఖాలి గోశాల, అజిత కేష్కాంబలిన్ are the famous bhikshus, we can say.
హౌ కెన్ వన్ అటైన్ లిబరేషన్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్? పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా? దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ వర్ధమాన మహావీర. తిను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి 12.5 years ఈయన మెడిటేషన్ చేసి ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ తెలుసుకున్నాడు. ఎట్లా అంటే పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అంటే, పుట్టుక చావు అనే మనిషిది సర్వసాధారణం. దాని గురించి మనం ఎంత ఆలోచించినా అవి మనకు లభిస్తూనే ఉంటాయి. పుట్టుకైనా చావైనా మనం ఏం చేసినా వాటి నుంచి తప్పించుకోలేము. కాకపోతే ఇన్ బిట్వీన్ ఏదైతే ఉంటుందో అందులో మనిషిని ఎక్కువ హింసించేది ఏంటంటే కోరిక. ఆ కోరికలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన జీవితం అనేది సార్థకత అవుతుందని ఇట్స్ వన్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్ యాక్చువల్లీ. సో ఇట్లా మొత్తం దానికైతే ఆన్సర్ దొరకబట్టుకున్నాడు 12.5 years ఆఫ్ మెడిటేషన్ ద్వారా. ఎవరు? వర్ధమాన మహావీర. అండ్ ఈయన ప్రిన్సిపల్స్ని ఇట్లా మెల్లమెల్లగా ఏంటంటే జైనిజంకి లీడ్ చేశాయి. దిస్ ప్రిన్సిపల్ హూస్ మహావీర ఎవరైతే ఉన్నారో, వీ నో మహావీర ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్, వై ఈజ్ దేర్ సారో ఇన్ దిస్ వరల్డ్? హౌ కెన్ వన్ అటైన్ ఫ్రీడమ్ ఫ్రమ్ సారో? ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది? దుఃఖాన్ని జయించడం ఎలా? ఈ క్వశ్చన్ ఎవరిదంటే గౌతమ బుద్ధ. సో తను కూడా ఏంటంటే 6 years ఆఫ్ మెడిటేషన్ అండ్ పెనాన్స్, అంటే యోగా వల్ల, యోగా కాదు తపస్సు ఇలా ఉంటాయి కదా, అది చేసి ఒక వీటికైతే ఒక ఆన్సర్ అనేది తీసుకొచ్చాడు. లైక్ ఇంతకుముందు మనకు చెప్పినట్టే మనుషులని ఖరాబ్ చేసేది కానీ ఒక జీవితంలో ఒకలాంటి సాటిస్ఫాక్షన్ కానీ ఫుల్ఫిల్నెస్ ఏదైతే ఉందో అది రాకపోవడానికి గల కారణం కోరిక. మనుషులకు కోరిక వల్లనే వాళ్ళ యొక్క జీవితం ఒక అర్థవంతంగా కానీ సమాధానం కానీ శాంతి కానీ లేకుండా పోతుంది అని చెప్పేసి వాట్ ఎవర్ వీ హ్యావ్ జస్ట్ లివ్ విత్ సాటిస్ఫాక్షన్. జస్ట్ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి వాయిలెన్స్ అనేది సొల్యూషన్ కాదు, కూర్చొని కూడా మాట్లాడొచ్చు మనం అనేసి చెప్పారు. ఎవరు? గౌతమ బుద్ధ. అండ్ ఎస్, బుద్ధిజం అనేది ఈయన ప్రిన్సిపల్స్కి బుద్ధిజం అనేది ఆన్సర్. లైక్ హిస్ ప్రిన్సిపల్స్ లీడ్ టు బుద్ధిజం. అండ్ బుద్ధిజంనే గ్రేట్ మిడిల్ పాత్ అని కూడా అంటారు. నెక్స్ట్ కమ్స్ త్రిపీటకాస్. త్రిపీటకాలు అని అంటాము. దోస్ ఆర్ సుత్త పీఠక, అభిధమ పీఠక, వినయ పీఠక. దీస్ ఆర్ ది మెయిన్ త్రిపీటకాస్. ఈ బుద్ధిజంని జనరల్గా 3 పీఠకాస్లో మనము తెలుసుకోవచ్చు. దోస్ ఆర్ సుత్త పీఠక, అభిధమ్మ పీఠక, వినయ పీఠక. హిందూస్ బిలీవ్స్ ఇన్ ది ప్రిన్సిపల్స్ సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. Hindu actually came to be used after 1000 CE. CE means common era. Before it, they know as Veda or Vaidika. One of the earliest inscriptions found in AP is from Battiprolu Stupa, which is situated in Krishna district, inscribed around 200 BC. Oral literature which is passed down by word or mouth. మనకి రిటర్న్ లిటరేచర్ ఉంటుంది. సమ్ లైక్ ఓరల్ లిటరేచర్ అంటే మనము ఒకరికొకరు చెప్పడం వల్ల మన పూర్వీకులు కానీ మన యాన్సిస్టర్స్ మన అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని స్టోరీస్ చెప్తారు. ఎట్లా అంటే సో ఓరల్గా చెప్తున్నారు. సో ఓరల్ లిటరేచర్ ఈజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్ పాస్డ్ ఆన్ బై వర్డ్ ఆఫ్ మౌత్. నెక్స్ట్, సంగం లిటరేచర్. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. ఏంటి సంగం లిటరేచర్? చక్ర సంహిత, సుశ్రుత సంహిత, దీస్ ఆర్ ది బుక్స్ ఏంటి అంటే జనరల్గా విచ్ ఫోకస్డ్ ఆన్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనకు సుశ్రుత సంహిత అని ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది. యాక్చువల్గా ఇట్ బేసికలీ ఫోకస్డ్ ఆన్ సర్జరీ ఎట్లా చేయాలి అనేది వాటి గురించి ఈ సుశ్రుత సంహితలో ఉంటుంది. చక్ర సంహిత ఇది కూడా ఒక మెడిసిన్కి సంబంధించిన బుక్ విచ్ వి జనరలీ గాట్ ఇట్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్. నెక్స్ట్, ఆర్యభట్టీయం. ఇట్ వాజ్ ది బుక్ రిటన్ బై ఆర్యభట్ట. Aryabhatta, we are very well known about this person. Actually, who invented the decimal system or who invented zero, and he also told about the truth regarding the solar system. And yes, that book written by Aryabhatta is Aryabhattiyam. Ashtadhyayi by Panini wrote book about grammar of Sanskrit language. Ashtadhyayi బై పనిని అనే ఒక వ్యక్తి అయితే రాశాడు. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ది గ్రామర్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. నెక్స్ట్, బుద్ధ చరిత. ఇట్ ఈస్ కావ్య ఆర్ పోయటిక్ స్టోరీ ఇన్ సాంస్క్రిట్ బేస్డ్ ఆన్ లైఫ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని చరిత గురించి చెప్పేదే బుద్ధ చరిత. నెక్స్ట్, అమ్రకోశ. ఇట్ వాజ్ ఎ బుక్ బై అమరసింహ. యాక్చువల్లీ ఇన్ ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త II. గుప్తా పీరియడ్లో మనకి బుక్ అయితే ఉంటుంది. ఏంటి? అమరకోశ. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ డిక్షనరీ ఇన్ సాంస్క్రిట్. ఏంటి అమరకోశ అంటే? ఇట్స్ జస్ట్ లైక్ ఏ డిక్షనరీ.
It's a kind of dictionary in Sanskrit. Bhasha, he's a individual, I think so. Yes, he wrote actually 13 dramas. Next, Kalidasa, Abhignana Shakuntalam. Next, Shudraka. He wrote Mricha Katika. Mricha Katika. Harappan culture, it is also known as Indus Valley Civilization. Actually, it is situated in plains watered by river Indus and its tributaries. In Mauryan period, lion capital of Sarnath, set up by Ashoka in the palace where Buddha first preached his teachings. Four majestic lions hold wheel of dharma on their pedestal. మనకు తెలిసిందే, కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే కనిపించిన నాలుగు సింహం వేరే పోలీస్. ఇట్ జస్ట్ లైక్ సంథింగ్ జస్ట్ ఫనీ. ఫోర్ మెజెస్టిక్ లైన్స్ అని ఉంటాయి కదా, యాక్చువల్లీ దే బిలాంగ్స్ టు దిస్ పీరియడ్. అవి ధర్మాన్ని సూచిస్తాయి, మనకు తెలిసిందే యాజ్ వి నో. దీస్ పిల్లర్స్ అండ్ ది లయన్ క్యాపిటల్ represent power and dynasty of Mauryan emperors. These pillars and the lion capital represent power and dynasty of Mauryan emperors. Next comes Amaravati Stupa. It is situated in Guntur district, which is in Andhra Pradesh, built during Shatavahanas about 1900 years ago. Next comes Nagarjuna Konda Stupa. It's a part of Vijaypuri. As we know, it is a capital of Ikshvakas, situated on banks of Krishna river. Next comes Viharas. These are the monasteries or living places of Buddhist monks. Chaitya, it's a prayer hall for the monks. Chaitya, it's a prayer hall for the monks. Telangana lies between 15 degrees 46 minutes and 19 degrees 47 minutes north latitude and 77 degrees 16 minutes and 18 degrees 43 minutes eastern longitude. మనకు తెలిసిందే longitude and latitudes are used in order to locate a place. Each and every place has its own latitude and longitude. So తెలంగాణది దీని గురించి you must should know what's the latitude and longitude of Telangana. And Jadhav Molai Payeng, he is the first worker in Jorhat district, which is of Assam. He is called the forest man of India. He awarded Padma Shri, which is fourth highest civilian honor in the country. జాదవ్ మోలాయ్ పాయంగ్ హీస్ నోన్ యాజ్ ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈయననే సొంతంగా ఫస్ట్ ఈయన ఏం చేస్తారంటే ఫారెస్ట్లో వర్క్ చేసేవాడు. లేటర్ ఆన్ తర్వాత ఏమైందంటే తనకు తాను సొంతంగా ఒక చెట్లు నాటుకుంటూ పోకుండా మొలాయ్ ఫారెస్ట్ అనేది ఒక ఫారెస్ట్ అనేది చేశాడు, మొలాయ్ ఫారెస్ట్. దట్స్ వై వీ కెన్ సీ ది లింక్ బిట్వీన్ జాదవ్ మోలాయ్ పాయంగ్ అండ్ ది మొలాయ్ ఫారెస్ట్. ఫర్ దట్ హీ రిసీవ్డ్ ది పద్మశ్రీ అవార్డ్, విచ్ ఈస్ ది ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ హానర్ in the country. So guys, this is the whole thing about 6th class social quick short notes. I hope you got some useful information and do not forget to share. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి guys. Just keep on subscribing, keep on supporting, and finally do not forget to subscribe to Let's EDUTAIN.